బాల్క సుమన్ అరెస్ట్ అంతా కూడా ఒక దుర్మార్గంగా అరెస్ట్ చేసిండు. గతంలో రేవంత్ రెడ్డి చాలా చిల్లరగా మాట్లాడిండు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కేసీఆర్ని. అలాంటి టైంలో మేము ఎట్లాంటి అరెస్ట్ చేయలేదు, కానీ ఇలా మా దాడిని తట్టుకోలేకనే ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్. దీనికి ఏం సమాధానం చెప్పారు? ఏం దాడి చేస్తున్నారు వాళ్ళు? ఏం దాడి చేస్తున్నారు? దాడి అంటే ప్రజల పక్షాన ఉండి ఏమన్నా ఉద్యమం చేస్తున్నారా, లేకుంటే రైతుల పక్షాన ఉండి ఏమన్నా ఉద్యమం నడిపిస్తున్నారా? ఎవరి పక్షాన ఉండే ఉద్యమం నడిపిస్తున్నారు? మాట్లాడేటప్పుడు అన్ని అవగాహన లేని మాటలు, అనాలోచనతోని అబద్ధాలన్నీ మీరు మాట్లాడుకుంటూ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎవడికి లేదు అని అంటున్నా నేను. ఎవడికి లేదు. ఎందుకంటే మీరు అబద్ధాల గురించి మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారా? హరీష్ రావు కేటీఆర్ మీరు గిట్ట అబద్ధాలనే విషయాలు మాట్లాడితే అసలు ప్రజలు అసహించుకుంటారు మిమ్మల్ని. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. సిగ్గు ఉండాలని అంటున్నా. మాట్లాడే ముందు సిగ్గుండాలి. మీరు 10 ఏళ్లలో 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 దాకా మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చిండ్రో ఒకటి తర్వాత ఒకటి మీడియా ముఖంగా చెప్పండి. ఇదే మీడియా సాక్ష్యం. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు 10 ఏళ్లలో ప్రజలను ఏ విధంగా మోసం చేసిండ్రో అది మేము చెప్తాం. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, అణగారిన కులాలందరికీ కూడా మీ గురించి తెలుసు. దొర అన్నీ తెలుసు కదా ప్రజలకు. ఎందుకు పరిచయం అవుతున్నారు మీరు? అంటే తెలంగాణ ప్రజలు నమ్మడానికి మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారా? నేను ఒక్కటి అడుగుతున్నా మిమ్మల్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే ఇక్కడ ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ అన్నాడా లేదా? అది ఒక తల్లికి అబ్బకు పుట్టినట్టయితే మీరు కరెక్ట్గా చెప్పండి. ప్రజలకు చెప్పండి, మాకు కాదు. ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పినరా? మరి ఇంటికో ఉద్యోగం మీరు ఇస్తారని చెప్పిన వాళ్ళు ఎందుకు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదో అది ప్రజలకు చెప్పండి. ఇది పచ్చి అబద్ధం అన్నట్టే కదా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. మీరే చెప్పండి దీనికి సమాధానం. జీవన్ రెడ్డి విషయంలో నేను లెక్కలకు కూడా తీసుకోమని అది పక్క పెట్టండి, కానీ అది ఆ విషయాలు పక్క పెట్టండి. మీరు చెప్పండి. మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పిండ్రు. తెలంగాణ ఏర్పడ్డాక మా గవర్నమెంట్ వచ్చినాక వెంటనే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పారు. ఇచ్చిండ్రా అని అంటున్నా. 10 ఏళ్ళల్లో ఇవ్వలేదు కదా. అదేవిధంగా దళితులకు, ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తారని స్వయంగా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు కదా. మరి దాన్ని ఎందుకు ఇవ్వలేదు? కేటీఆర్, హరీష్ రావు నువ్వు సమాధానం ప్రజలకు చెప్పాలి. రెండోది, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పిండ్రు 10 ఏళ్ళల్లో. డబుల్ బెడ్రూమ్ తెలంగాణలో ప్రజలకు, నిరుపేదలకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు? దానికి సమాధానం చెప్పండి. అదేవిధంగా దళిత బంధు అనేది హుజురాబాదు నియోజకవర్గం ఉప ఎన్నికల కోసం పెట్టిండ్రు. దళితులను నమ్మించి మోసం చేసిండ్రా లేదా? తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధును మీరు ఆ దళిత బంధు ఇచ్చినాక కూడా 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు దళిత బంధును మొత్తం అమలు చేయలేదు? దళితులందరికీ దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. అదేవిధంగా బీసీ బంధు అని పెట్టిండ్రు. మరి బీసీ బంధు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ప్రజలకు, నిరుపేద బీసీలకు దానికి సమాధానం చెప్పండి. అదేవిధంగా మీరు మొత్తం తెలంగాణ రైతాంగానికి ఒకటేసారి రుణమాఫీ చేస్తారని చెప్పారు. 10 ఏళ్లలో మీరు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదో తెలంగాణ ప్రజలకు చెప్పండి. మొదలు రుణమాఫీ ఎందుకు చేయలేదు? మరి ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ, ఇన్ని మోసాలు చేసుకుంటూ మేమేదో మొత్తం తెలంగాణలో మేము మాట్లాడిన మాటలకు తట్టుకోలేక చేస్తున్నారు.
మీరు తట్టుకోలేక మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నారు. అది కాదు, మీరు చేసింది ఏందో చెప్పండి. తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏందో చెప్పండి. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తానని 10 ఏళ్లలో రైతులకు రుణమాఫీ మీరు చేయలే. మీరు చేసిన మోసాలు 1 కాదు 2 కాదు. మొత్తము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా మీరు అమలు చేయలే. 1 2 చేసి దాన్ని 10 ఏళ్లలో మొత్తం మేమే నడిపించడం. ఈ తెలంగాణ ప్రజలు మేమత్తనే అన్నం పెడితే బతికినట్టు మాట్లాడకూడదు అంటున్నా. కాదు ఇప్పుడు బాల్కా సుమన్ విషయంలో ఆయన పోయి రైలు పట్టాలను పోయలేదు, సింగరేణి భవనాన్ని ఏం అగ్గితో అడ్డు పెట్టలేదు. సో చాలా రకాలైనటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు మీరు చేసిన ఇంకెవరైనా చేశారు. కేవలం ఆ ప్రసంగం చేయడం ద్వారా అరెస్ట్ చేయడాన్ని దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు ప్రసంగం చెయ్యడం తప్పులేదు. రాజకీయ పార్టీల నాయకులు ఏ పార్టీ నాయకులైనా ప్రసంగాలు చేసి ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడితే తప్పు లేదు అని అంటున్నా, ప్రశ్నించితే తప్పు లేదు అని అంటున్నా. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ కేటీఆర్ అనేవాడు మొట్టమొదటి స్టార్ట్ చేశాడు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో అక్కడ రైతుల భూమిని రైతులను ఒప్పించి మెప్పించి అక్కడ కంపెనీ పెడదామని ఓ ప్రాజెక్టును తయారు చేస్తే అక్కడ కలెక్టర్ పోతే కలెక్టర్ మీద ఒక ప్రైవేట్ గుండాలను మిలిటెంట్లను కేటీఆర్ అంటోడు పంపించి ఒక ప్రభుత్వ అధికారుల మీద కలెక్టర్ మీద దాడి చేయించాడు కేటీఆర్. వీడు కేటీఆర్ అనేటోడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన నడిపించిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు పరిపాలన నడిపించిండు. హరీష్ రావు నడిపించిండు. మరి ఆ దాడి ఎందుకు చేసిండు ఒక కలెక్టర్ మీద? అంటే అప్పటి నుండే మిలిటెంట్లను తయారు చేస్తున్నారు కేటీఆర్. ఈ మిలిటెంట్లను తయారు చేయడానికి నాయకుడే కేటీఆర్, హరీష్ రావు అంటున్నా. ఇవాళ సుమను మాట్లాడిండు అనంటే ఏం మాట్లాడిండు తెలుసా? సుమను వాడు మాజీ ఎంపీగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాడు. రాజ్యాంగాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాలను గౌరవించవలసింది పోయి ఏమన్నాడు? మీ మీడియా ముందంటే మీ మీడియానే సాక్ష్యం. కార్యకర్తల సమావేశంలో ఒక టీఆర్ఎస్ ఆఫీసులో ఇట్లయితే కుదరదు, మొత్తం మిలిటెంట్గా తయారై మొత్తము తగలబెట్టండి, కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కూడా తగలబెట్టండి. అంటే రైల్వే పట్టాలను కోసేయండి, రైల్వే ఆఫీసులను తగలబెట్టండి, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టండి, ఆఫీసులను తగలబెట్టండి అని అంటే ఏమన్నట్టు? అది దేశంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మిలిటెంట్లు చేసే పనిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. అందుకోసమే సుమన్ ఇట్లా మాట్లాడిండు. సుమన్ ఇట్లా ఏం కడుపు మండుతుంది? మీరు ఏం చేశారు? మీరు రైతులు అంటే రైతులు బయటకు వస్తారా బాబు? రైతులు బయటకు వచ్చి ధర్నాలు, రస్తారోకోలు వాళ్ళకి ఏం అవసరం ఉందో రైతులు అడుగుతారు. మీరెవరు అడగడానికి? మీరు వాళ్ళు మొత్తం ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే, రైతులు లేరు. రైతులు ఈ బీఆర్ఎస్లను నమ్మడానికి సిద్ధంగా లేరు. అందులో కేటీఆర్, హరీష్ రావు అనేటువంటి నమ్మడానికి సిద్ధంగా లేరు రైతులు. మొత్తం బీఆర్ఎస్ కండవలు వేసుకొని మొత్తం రోడ్ల మీద వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను కడుపులో పెట్టుకుంటాడు. వాళ్ళు నానినా తడిసినా ఆ వడ్లను కూడా తీసుకుంటానని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గిట్టుబాటు ధర ఇస్తున్నాడు వాళ్లకు. అవి నానని ఎండిపోని ఖరాబ్ అయినా పర్వాలేదు, మేము రైతులు పండించిన పంటను ఖచ్చితంగా కొనుగోలు చేస్తాము, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తాము అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఎక్కడైనా ధర్నాలు చేస్తే, మీ మీడియాకి ఎక్కడన్నా ధర్నాలు చేస్తే రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేసింది ఎక్కడన్నా ఉన్నదా? టీఆర్ఎస్ పార్టీ కండవలు వేసుకొని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు సారీ, ఎందుకు అసలు టీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఉన్నది పాపం, ఆ పార్టీ పేరు తీస్తున్నా నేను. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏంటి? ఇలా కేటీఆర్ హరీష్ రావు మిలిటెంట్ని తయారు చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ ముసుగులో. ఇప్పుడు పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక తీవ్రవాదులు ఉగ్రవాదులకు ఏ విధంగానైతే వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారో సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, అణగారిన కులాలు అట్టడుగు వర్గాలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మిలిటెంట్లుగా తయారై బీఆర్ఎస్ ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారు. మిలిటెంట్లను తయారు చేసి ఏం చెప్తున్నారు? దాడులు చేయమని చెప్తున్నారు. రైల్వే పట్టాలను కోసేయండి, ఆఫీసులను తగలబెట్టండి, ఎక్కడదక్కడ విధ్వంసం సృష్టించండి అని చెప్పి స్వయంగా మాజీ ఎంపీ సుమనే మాట్లాడుతున్నాడు, మాజీ ఎమ్మెల్యే సుమనే మాట్లాడుతున్నాడు. ఇది వాస్తవం కాదా? మీడియా ముందట అంటే ఏమని సిగ్నల్ ఇస్తున్నావు? తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలి, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలి అని స్వయంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాట్లాడుతున్నాడు. దానికి బాధ్యులు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కదా. ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది, ఆర్టీఓ మాట్లాడేది. ఎవరైతే కేసు పెట్టిరో ఆయన ఏం లేదు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టమంటే డైరెక్ట్ వాళ్ళు పెట్టమంటే పెట్టా, నాకు ఎలాంటి దాంట్లో సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఎవరు? ఏదైతే ఎవరైతే కేసు పెట్టి ఆఫీసర్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకోసమే ఎప్పుడైనా ప్రభుత్వ ఆస్తులన్నీ ఎవరి? ప్రజలే. ప్రభుత్వ ఆస్తులు అంటే ఏంది మీనింగ్? ప్రజల ఆస్తులు అవి. ప్రజల ఆస్తులను తగలబెడతారా మీరు? ప్రభుత్వ ఆస్తులను తగలబెడతారా మీరు బీఆర్ఎస్ వాళ్ళు? ఇదేంటి? ఒక ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, అడిగే స్వేచ్ఛ ఉంది, ఉద్యమాలు చేయాలి, ధర్నాలు చేయాలి, రస్తారోకోలు చేయాలి, నిరసనలు నిలపాలి, ఆ డిమాండ్ చేయాలి, అడగాలి, తప్పులేదు. కానీ విధ్వంసాలు సృష్టించండి, రైల్వే పట్టాలను కోసేయండి, రైల్వే ఆఫీసులను తగలబెట్టండి, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టండి అని అంటే ఏంటి? ఏమని పిలిపిస్తున్నారు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి, కేటీఆర్, హరీష్ రావు మంత్రులుగా ఉండి మీరు పరిపాలన చేసిన వాళ్ళు ఏమంటున్నట్టు అంటే మీకు అధికారం లేకపోతే, మీకు అధికారం ఇవ్వకపోతే మీరు తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా, మిలిటెంట్గా తయారై ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని పిలుపునిస్తున్నారంటే ఏంటి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే నీకు ప్రజల మీద ప్రభుత్వం మీద నమ్మకం లేదనంటే కదా. కాబట్టి ఆ దాడులను జయించాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే మీ పొలిటికల్ పార్టీ ముసుగులో మిలిటెంట్లను తయారు చేసి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుంచి నిషేధించాలి. అది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. డీజీపీ గారు వెంటనే నిర్ణయం తీసుకొని అది నిషేధ సంస్థగా చెయ్యాలి, నిషేధించాలి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గద్దెలన్నీ కూడా కూల్చేయండి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చాడు. దీన్ని ఎట్లా అనుకోవచ్చు? ఎక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడాడు, మీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాడు, బీఆర్ఎస్ పార్టీ గద్దెలు ఉండకూడదు, ఏ ఊర్లో ఉండకూడదు అని. ఆనాడు వాళ్ళ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా ఎట్లా చేసిరు కాబట్టి చేయమని చెప్పాడు. వాళ్ళ ఆస్తులను కూలగొట్టమనలే, వాళ్ళ ఆస్తులను తగలబెట్టమనలేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రాజకీయ పరంగా ఎదుర్కొన్నాడు. కానీ ప్రభుత్వాలను విధ్వంసం చేయాలి, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టండి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఏ పొలిటికల్ నాయకులు కూడా మాట్లాడలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పొలిటికల్ నాయకులు కూడా మాట్లాడలేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ ఎంపీ మాట్లాడిందంటే కొడంగల్లో కేటీఆర్ ఎట్లనైతే దాడి చేయించాడో, ఎట్లయితే ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ మీద దాడి చేశాడో, ఇవాళ మొత్తము వాళ్ళు ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేయడానికి సిద్ధపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కదా. ప్రభుత్వ ఆస్తులు అంటే ఏంది? ఇది ప్రజల ప్రభుత్వము, ఇది ప్రజాస్వామ్యం ఉన్న ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము. కాబట్టి ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయాలంటే ప్రజల సొమ్మును దగ్ధం చేసినట్టే. కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. ఏం కాదు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు అనుకుంటున్నారు మీ మీడియా ఏదైనా ప్రచారం చెప్తుంది కావచ్చు, కానీ ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ సుమన్ కానీ, రేపు కేటీఆర్ను కానీ, హరీష్ రావును కానీ, కేసీఆర్ను కానీ చేసిన ప్రజలు ముందుకు రారు. 99% ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలను అణిసివేశారు 10 ఏళ్లలో.
ఎవరు ఇయ్యాల గుర్తుకొస్తుందా మీకు? ఇవాళ గుర్తు 10 ఏళ్ళు ఏం చేశారు? దళిత ఉద్యమాలు బయటకు వస్తే దళితులను అణిచివేశారు. బీసీలు వాళ్ళ హక్కులను అడగడానికి బయటకు వస్తే వాళ్ళని అణిచివేశారు. మైనార్టీలను అణిచివేశారు. ఆదివాసులను అణిచివేశారు. ఇవాళ బీసీ ఎస్సీ మైనార్టీలు 10 ఏళ్లలో మాకు ఈ హక్కులు, మాకు ఇది నష్టం జరుగుతుంది, మాకు ఇది కావాలి, మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు అని ధర్నాలు చేస్తే వాళ్ళ మీద ఉక్కు పాదం పోయి అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. ఇవాళ ఖమ్మంలో ఏం జరిగింది? ఖమ్మంలో మిర్చి రైతులు మాకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రు. మాత్రమే ధర్నా చేసినందుకు వాళ్ళకు బెడీలేసి మొత్తం జైలుకు పంపించారు రైతులను. లగచర్లో మీరు కూడా చేసింది. ఏంటది? లగచర్లో కాంగ్రెస్ పార్టీ కూడా మీరు కూడా చేసింది. వాళ్ళు ధర్నా చేస్తే మీరు కూడా బెడీలేదు. ఆడ ఎవరు రైతులు కాదు, అదే మీరు అక్కడ మిస్టేక్. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ధర్నా చేశారు. రైతులు మొత్తం ఎంక్వైరీ చేసినాక మేము రైతులం కాదు, మాకు రైతులకు ఏం సంబంధం లేదు, ఇది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని మా పేరు మీద ఇక్కడ అరెస్ట్ చేసిండ్రు అని వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అందుకోసమే చెప్తున్నా, బీఆర్ఎస్ ముసుగులో ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. వాళ్ళు మిలిటెంట్గా, తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా తయారై మొత్తం విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. అది ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చేతులు కట్టుకొని కూర్చోడు. ఎవ్వరు ఏం చేసినా ప్రజల సొమ్మును, ప్రభుత్వం సొమ్మును ఎవరు విధ్వంసం చేసి తగలబెట్టాలనుకుంటే మా ప్రభుత్వం ఊరుకోదు, చట్టాలు ఊరుకోవు, మా ముఖ్యమంత్రి గారు ఊరుకోరు. చట్టపరమైన చర్య అందరి మీద తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. 4 పార్టీలు మారినటువంటి ఇప్పటికే రేవంత్ రెడ్డి రేపు బీజేపీ పార్టీలో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ కాసేపు క్రితమే హరీష్ రావు మాట్లాడుతూ ఆయన ఉద్దేశించి ఇప్పుడు లుచ్చగాళ్ళకు గట్లే మాట్లాడుతున్నాయా? లుచ్చగాని మాటలు అవే. ఆ లుచ్చగాడు కాబట్టి మాట్లాడుతాడు. ఎన్ని పార్టీలు మారిండు మా ముఖ్యమంత్రి గారు? ఎన్ని పార్టీలు మారిండు మా ముఖ్యమంత్రి గారు? ఎన్ని పార్టీలు మారిండు? ఇప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. అరే మీ చరిత్ర, ఇక నేను మళ్ళీ గతంలోకి పోతే చాలా చరిత్ర ఉందా బాబు? వీళ్ళది ఏముడా? మా ముఖ్యమంత్రి గారు టీడీపీ నుండి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. ఇక పార్టీలు మారలే. కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ అక్కడ పోటీ చేస్తే మద్దతు చేసిండు టీడీపీ అలియన్స్లో. ఇది జరిగింది. ఇలా పార్టీలు మార్చిండు. ఇలా మీ మామేం సక్కటి పూసనేది? మీ మామేం సక్కటి పూసరా? కేసీఆర్ ఏమన్నా సక్కటి పూసనేది? టీడీపీలో ఉన్నాడు, టీడీపీ నుంచి కాంగ్రెస్ ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చాడు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. మీరేమన్నా సక్కటి పూసలేదు? నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడే మాట. మళ్ళీ మీరు అందరు ఇట్లా మీ పార్టీలో ఎవరు ఉన్నారు? ఎవరైనా తెలంగాణ ఉద్యమకారులకు మంత్రి పదవులు ఇచ్చిరేంది? మీరంతా ఏమిచ్చారు? మీరంతా అంతా టీడీపీ నుంచి చిరులకి ఇచ్చారు కదా. ఇవన్నీ మాట్లాడితే చరిత్రకు పోతే ఎవరు? కాంగ్రెస్ ఇటు నువ్వు మంత్రి పదవులు మేము ఇస్తారని చెప్పలే. ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాడని ఆనాడు కేసీఆర్ చెప్పిండు. ఇటు ఆనాడు చెప్పిన మాట గది ఏమని? తెలంగాణ ఉద్యమకారులందరూ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారు, మనం ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం, తెలంగాణ కష్టపడి తీసుకొచ్చుకున్నాం అని చెప్పారు అందరినీ భాగస్వామ్యం. కానీ చేయలేదు కదా. ఎవరిని చేశారు? మొత్తం టీడీపీలో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ తీసుకుని బీఆర్ఎస్లో మంత్రి పదవులు ఇచ్చారు. ఇది వాస్తవాలు. ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే మీ పార్టీలో చేరిన తర్వాత నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు కూడా మీరు కూడా పదవులు ఇచ్చారు. అవును, మేము ఇద్దరికే ఇచ్చినాము. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. మీకు ఇంకోటి తెలియదు, మేము మొత్తం మంది బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళు మా పార్టీ చూడండి. అప్పటికిప్పటికి మేము లెక్కబెట్టి చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో ఎవరు? ఇటేను ఒరిజినల్ కాంగ్రెస్ రక్తం మా శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అవునా, సురేఖ, అది మన సీతక్క, తర్వాత ఏంది మన జూపేల్ కృష్ణారావు, వీళ్ళంతా కాంగ్రెస్ రక్తం. కాంగ్రెస్లో తయారైన వాళ్ళు వీళ్ళంతా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇద్దరే. ఆ ఇద్దరికి మాత్రమే జరిగింది. పొయ్యొచ్చిర్రు కానీ రక్తం ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్నదే కదా. మన తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఎవడైనా
పొయ్యి వచ్చినప్పుడు అంటే తల్లి దగ్గరికి ఏ కొడుకు తప్పు చేసినా మళ్ళీ తల్లి దగ్గర తీసుకోవాల్సిందే కదా, కన్న తల్లి కదా, తప్పదు కదా. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి. బీఆర్ఎస్ అంటే హామీలలో కావచ్చు నెరవేర్చట్లా ఫెయిల్ అయింది, కాంగ్రెస్ సక్సెస్ అయిందా? 100%. ఇట్లండి మీరు ఒక్కటి కూడా అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. బీఆర్ఎస్ వాళ్ళు లుచ్చా మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టియాలని చూస్తున్నారు, కానీ ప్రజలు నమ్మరు వాళ్ళను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మూడేళ్ళల్లా మేము అంటే 3 సంవత్సరాలు కాకముందే మేము ఇచ్చిన హామీలను, మహిళలకు ఉచిత బస్సు ఇస్తారని చెప్పాం, ఫ్రీ బస్ మహిళలకు ఇచ్చాం, మొదలు ఒకటి నెరవేర్చాం. రెండవది ఉచిత కరెంటు 200 యూనిట్లు తెలంగాణలో నిరుపేదలందరికీ ఇస్తున్నాం. ఆ 2 నిరుపేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రెండోది ఇయాల్లో రేషన్ కార్డు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు తెలంగాణ ప్రజలకు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, రేషన్ కార్డులు వెంటనే ఇచ్చింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. 10 ఏళ్ళలో ఇవ్వలేదు, మేము ఇచ్చాం. మూడోది అయిందా? ఇంకోటి ఇయ్యాల్లో సన్న బియ్యం 10 ఏళ్లలో నువ్వు ఇయ్యలేదు. సన్న బియ్యము తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేదలు కూడా, ధనిక వర్గాలు ఎట్లా తింటారో నిరుపేద ప్రజలు కూడా అట్లా తినాలని మొత్తం సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. అర్థమైందా? ఉద్యోగాలు మేమొచ్చిన కొద్ది సమయంలోనే ఇప్పుడు 1,00,000 దాటిపోయినాయి. మేము ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ 10 ఏళ్లలో ఎగ్జామ్స్ రాయకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళ మీద మొత్తం వాళ్ళ మీద కోర్టు కేసులు వేయించి ఇదే కేటీఆర్ ఇదే కేసీఆర్ ఆపిండ్రు. కానీ మేము అట్లా ఆపలే. వెంటనే మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినాక అందరికీ ఉద్యోగాలు, నిరుపేదలకు వాళ్ళందరూ కూడా, అటో నడిపే బిడ్డలకు, రైతు బిడ్డలకు, కూలి చేసుకునే బిడ్డలకు, చదువుకున్న వాళ్ళందరికీ కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు అయింది. ఇవాళ గ్రూప్ 2 గ్రూప్ 3 ఆఫీసర్లు అయ్యారు. అంటే అందరికీ రాష్ట్రంలో వాళ్ళు అతి తక్కువ టైంలో ఉద్యోగ అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తక్కువ టైంలో లక్షల అంటే కొన్ని కంపెనీలు తెచ్చుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు ఇంకా 2 నెలలు టైం ఉన్నది. ఆ టైంలో ఇంకా ఏవలసినవి ఉన్నాయి. ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా ఓటేను కోటి నెరవేర్చుతూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఆపే ప్రసక్తే లేదు. రైతులకు రుణమాఫీ, మేము రైతులకు రుణమాఫీ ఇస్తున్నాం. ఎట్ ఎ టైం ఒక్కటేసారి 85% చేశాం రైతులకు రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ ఒక్కటేసారి. 2 లక్షలు కాదు, 2,50,000 ఉన్నా 3 లక్షలు ఉన్నా ఖచ్చితంగా చేస్తారని చెప్పాం. 85% రైతులకు మొత్తం రుణమాఫీ చేసాం. ఇంకా కొద్ది మందికి ఇవ్వాల్సింది. 85% రుణమాఫీ ఒక్కటేసారి చేశాం. రైతులకు ఆ మెంటల్ టెన్షన్ ఉండకూడదని చెప్పి ఒకటి చేసుకుంటూనే వస్తున్నాం కదా. ఒకటేనికొకటి మేము అమలు చేసుకుంటూనే వస్తున్నాం కదా. ఇంకోటి నువ్వు కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పు, దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు ఇంట్రెస్ట్ కడుతున్నాము 8 లక్షల కోట్లకు. రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రానికి ఆ 8 లక్షల కోట్లకు రుణమాఫీ, 8 లక్షల కోట్లకి ఇంట్రెస్ట్ కూడా కడుతున్నాం. మరి ఇవన్నీ అవును, ఖచ్చితంగా ఉద్యమకారులకు మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుంది. 250 గజాలు, 250 గజాలు. అందుకోసమే ఓటేను కొట్టని చెప్తున్నాము. 250 గజాలు ఇళ్ళ స్థలాలు, వాళ్ళకు పింఛన్లు అది ఇస్తారబ్బా. అయ్యో తొందరపడతారా మీరు? ఏంది అట్లా తొందరపడుతున్నాయి మీరు? ఇప్పుడే అన్ని పుట్టినప్పుడే అన్ని వేయమంటే ఎట్లా మాట్లాడతారు? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది, మా పిసిసి అధ్యక్షుడి దృష్టిలో ఉన్నది, మా హైకమాండ్ దృష్టిలో ఉన్నది. ఖచ్చితంగా ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుంది. 100% ఉద్యమకారులందరికీ కూడా నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా అవకాశం కల్పిస్తారు. ఖచ్చితంగా అది అమలు చేస్తాడు మా ముఖ్యమంత్రి గారు. 100% మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. హైకమాండ్ మీద పూర్తిగా నమ్మకం ఉంది. కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లా ఎవరు
గాంధీ భవన్ ఆ పార్టీలో అది చిన్న మిస్టేక్ జరిగింది. వాళ్ళిద్దరూ అన్నదమ్ముల లెక్క కలిసి మాట్లాడుకున్న గంట సేపటికి కలిసిపోయారు అబ్బా. అది మీరు చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఇప్పుడు ఆయన నిజంగానే కలుసుకొని దాని రాద్దంతా మీ మీడియా ముందు చెప్తే మీరు మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏదో ఇద్దరు వ్యక్తిగతంగా ఏదో కొద్దిగా లోపల ఏదో మనసులో పెట్టుకున్నట్టున్నారు, ఏదో జరిగింది. బ్రేకింగ్ అయిపోయింది కదా. మళ్ళీ అది 10 నిమిషాలు చెప్పేసిండ్రు, అయ్యా మాకేమీ లేదు, మేము అన్నదమ్ములము, మా పార్టీలో అట్లాంటిది ఉండదు అని వితిన్ 10 minutesలో మళ్ళీ మీడియా ముందర చెప్పేసి. ఒకటి హాట్ టాపిక్, ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవసరం అన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. గద్దర్ విగ్రహాన్ని ఇప్పటివరకు అఫీషియల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతుంది. అందశ్రీ లాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అక్కడ ఏమో స్మృతివనం అని చెప్పేసి అది గాలి కుదిరేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అవసరమా? గద్దర్ విగ్రహం ఇనాగ్రేషన్ అయిపోయింది కదా. అఫీషియల్గా ఎక్కడ అయిపోయింది? గద్దర్ విగ్రహం ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు గద్దర్ విగ్రహం పెట్టింది ఎవరు? తెల్లపూర్ సత్తయ్య పెట్టి గద్దర్ విగ్రహం గ్రామస్తులు పెట్టింది. పెట్టిండ్రు. అది ఎవరు అంటే ఎవరు ప్రభుత్వం పెట్టినట్టే కదా. ప్రభుత్వం ఇప్పటివరకు అఫీషియల్గా ఏది లేదు. ఇప్పుడు ప్రభుత్వం పెడుతుంది, గద్దర్ విగ్రహం పెడుతుంది. తర్వాత మన అందశ్రీది ఆల్రెడీ స్మృతివనం అన్నారు. ఆయన పేరు మీద పెట్టవలసింది పెట్టినాము. ఆయన పాటను ఇప్పుడు ఇవాళ ఒక ఇది అంటే ఇప్పుడు తెలంగాణ గీతం పాడాలంటే ఫస్ట్ అది వాడితేనే అందశ్రీ అంటేనే పాట అంటేనే అందశ్రీ. అందుకోసమే అవకాశాలు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంలో తప్పేమీ లేదు. ఎన్టీఆర్ అయినట్టయినా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పార్టీ కాదు, పార్టీకి ముఖ్యమంత్రి కాదు. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అంతకుముందు సినిమా నటుడు, తెలుగు జాతికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి నటుడు. దీన్ని రాజకీయ రంగు పుల్చి ఏదో వేయాలని చూడొద్దు. ఇటునండి ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడానికి అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదు, తెలంగాణ ఉద్యమం మొదలు కాలేదు. అప్పటికి మరి అట్లా అంటే కేసీఆరే ఎన్టీ రామారావు పార్టీలో పనిచేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు. అర్థమైందా? ఇయాల్లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడము, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని పెట్టలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అప్పుడు పార్టీ పెట్టుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి హోదాలో, తర్వాత సినిమా నటుడు, తెలుగు జాతికి దేశంలో తెలుగు జాతికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఆ నాయకునిగా గుర్తించే ఆ విగ్రహం పెట్టడం జరిగింది తప్ప. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పివి నరసింహారావు దేశానికి ప్రధానమంత్రిగా చేస్తే ఆంధ్రాలో ఒక విగ్రహాన్ని కూడా లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆంధ్రలో కాదు, అయినా ఆంధ్రలో విగ్రహం పెట్టాలి, ఇక్కడ విగ్రహం పెట్టాలి అనేది కాదు. అట్లా ఇప్పుడు పివి నరసింహరావుకి అవార్డు కూడా ఇచ్చిండ్రు, బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీకి సంబంధం లేదు పివి నరసింహరావు. అట్లంటే కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినటువంటి బుద్ధాదేవుకును కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినటువంటి 2 నుంచి 3 అవార్డులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి కమ్యూనిస్టులకు అగ్యత్యం మండిపోతుంది. అటువంటిది అది కాదు. ఒక భారతమాత బిడ్డలుగా, భారత భూమిపుత్రులుగా ఇవ్వవలసింది ఇచ్చిండు. ఆ గౌరవం ఇచ్చిండు. అంటే మానవత్వంతో ఆలోచన చేసి ఆ గౌరవం ఇవాళ నరేంద్ర మోడీ ఇవ్వద్దు, కానీ ఇచ్చాడు. ఇవాళ జగన్ గారు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? తెలుగుదేశం పార్టీ. అక్కడ తెలుగుదేశం పార్టీ జగన్కి అగనిస్తే కదా, పెట్టద్దు కదా. కానీ ఆయనను ఒక ముఖ్యమంత్రిగా, తెలుగు జాతి అసలైన సిసలైన నీతి నిజాయితీ పరునిగా, తెలుగు జాతికి ఒక పేరు తీసుకొచ్చిండు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టిండు జగన్. అది చంద్రబాబు నాయుడు పెట్టింది కాదు, జగన్ పెట్టాడు. ఇది వాస్తవం కదా, మరి ఒప్పుకోవాలి కదా. అందుకోసమే ఇది రాజకీయాల రంగులు పూల్చొద్దు. మహానుభావులు, తెలుగు జాతికి పేరు తీసుకొచ్చిన మహానుభావుడు. అలాంటి పరిస్థితుల్లో మనము అన్నిటికీ రకరకాలుగా అవిటి రాజకీయ రంగు పులిచి బదనాం చేసే కార్యక్రమం చేయకూడదు. ఆయన వాస్తవానికి ఎన్టీఆర్ మహాపురుషుడు, తెలుగు జాతికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు, ఒక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అట్టడుగు వర్గాలకు, దళితులకు కానీ, గిరిజనులకు కానీ, ఆదివాసులకు కానీ, అణగారిన కులాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన నాయకుడు, తెలుగు జాతి బిడ్డ. కాబట్టి ఆయన విగ్రహాన్ని అక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడం తప్పేం లేదు. ముఖ్యమంత్రి ఒక దేశంలో
తెలుగువాడికి ఇచ్చినటువంటి గౌరవం. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహం అక్కడ ఉండాలని పెట్టిండు తప్ప వేరే ఉద్దేశం కాదు అని చెప్తున్నాం.